హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధార్థ ఇంగ్లీష్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇవాళ రోజున మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఏంటంటే ఎడ్జెక్టివ్ క్లాజ్. ఎడ్జెక్టివ్ క్లాజ్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి వర్డ్స్ ఉంటాయి, ఇది ఏ పని చేస్తుందో అన్న విషయాల గురించి దీంట్లో కూలంకుషంగా డిస్కస్ చేద్దాం. ఎడ్జెక్టివ్ క్లాజ్ ఇస్ ఏ క్లాజ్ దట్ టెల్స్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అంటే ఇది నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్తుంది. అండ్ ఎప్పుడు కూడా దీంట్లో రిలేటివ్ ప్రొనౌన్తో స్టార్ట్ అవుతుంది. హూ, హూమ్, దట్, బట్, దాన్ అండ్ హూజ్ అలాంటి వర్డ్స్తో ఈ క్లాజెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇలాగానే ఉన్నట్టయితే అలాంటి వాటిని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ సబార్డినేట్ క్లాజెస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎగ్జాంపుల్, షీ ద ఉమెన్ హూ చీటెడ్ మీ. దీంట్లో రిలేటివ్ ప్రొనౌన్ ఏమవుతుంది, హూ అవుతుంది. కాబట్టి అది అడ్జెక్టివ్ సబార్డినేట్ క్లాజ్. తర్వాత సెంటెన్స్ చూసినట్టయితే షీ ద గర్ల్ హూమ్ ఐ నో వెరీ వెల్. ఇందులో హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. అంటే హూము, హూ, దట్టులు ఎక్కడైతే ఉంటాయో అవి అడ్జెక్టివ్ సబార్డినేట్ క్లాజ్. రిటర్న్ ద బుక్ దట్ ఐ గేవ్ యూ. దీంట్లో కూడా దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, అడ్జెక్టివ్ సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. దేర్ వాజ్ నాట్ ఏ సోల్జర్ బట్ ఫాట్ బ్రేవ్లీ టు ద ఎండ్. ఇక్కడ బట్ అనేది మనకు ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్గా వాడబడిందని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 4వ ఎగ్జాంపుల్లో, దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ అంబేద్కర్ దాన్ హూమ్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ నో నోబులర్ ఇంటలెక్చువల్. సో ఇందులో మనకు దాన్, హూమ్ అనేవి మనకు రిలేటివ్ ప్రొనౌన్స్గా ఉపయోగపడతాయి. అర్థం చేసుకోవడానికి అవి బాగా మనకు దోహదపడతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఒక నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి చెప్పేదాన్ని అడ్జెక్టివ్ ఆర్ రిలేటివ్ క్లాజ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి? సో రిలేటివ్ క్లాజ్లు 2 రకాలు. ఒకటి డిఫైనింగ్ రెస్ట్రిక్టివ్ క్లాజ్ లేదా నాన్ డిఫైనింగ్ నాన్ రెస్ట్రిక్టివ్ క్లాజ్. ద స్పీకర్ హూ ఈజ్ స్పీకింగ్ ఈజ్ మై సిస్టర్. మాట్లాడే ఆవిడ మా సిస్టర్. దాంట్లో హూ ఈజ్ స్పీకింగ్ అనేది కాస్త డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇది డిఫైనింగ్ క్లాజ్ లేదా రెస్ట్రిక్టివ్ క్లాజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. డిఫైనింగ్ క్లాజెస్లో వాడేటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే హూ, దట్, విచ్, దట్. డిఫైనింగ్ క్లాజ్లోని ఆబ్జెక్ట్స్ ప్లేస్లో వాడేటువంటి ప్రొనౌన్స్ ఏంటంటే హూము, హూ, దట్, విచ్, దట్. డిఫైనింగ్ క్లాజ్లో వాడబడే ప్రొనౌన్స్ ఏంటంటే హూజు, హూజు, ఆఫ్, విచ్. ఎగ్జాంపుల్, ద బాస్ హూ స్టోల్ యువర్ వాచ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇందులో హూ అనేది మనకు రిలేటివ్ ప్రొనౌన్గా వాడబడుతుంది. ద బాయ్స్ హూ వర్క్డ్ ఇన్ ద షాప్ ఆర్ మై రిలేటివ్స్. ఇందులో హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్గా వాడబడుతుంది. ఆల్, ఎవరీ, ఎవ్రీబడి, నో వన్, నో బడీ అండ్ దోస్. వీటి తర్వాత దట్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ హూ ఆర్ దట్ న్యూ హర్ లైక్డ్ హర్. నౌ లెట్ us know నాన్ డిఫైనింగ్ రిలేటివ్ ఆర్ నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాజ్. దీని గురించి నాన్ డిఫైనింగ్ నాన్ రెస్ట్రిక్టివ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏంటంటే హూమ్, హూ, దట్. Example, the lady whom I saw told me to come back today. The lady who saw told me to come back today. The lady that I saw told me to come back today. ఇన్ని రకాలుగా చెప్పచ్చు. హూమ్ ఆర్ దట్లు ఎలా వాడబడతాయంటే ఆబ్జెక్ట్గా వాడబడతాయి. ద మాస్టర్ టు హూమ్ ఐ స్పోక్ అన్న, ద మాస్టర్ దట్ ఐ స్పోక్ టు అన్న రెండు కూడా కరెక్ట్ ఫ్రెండ్స్. పొజెసివ్ కేసులో హూజ్ అని వాడబడుతుంది, అంటే ఎవరి యొక్క అర్థం. పీపుల్ హూజ్ హౌసెస్ ఆర్ కొలాప్స్డ్ కెన్ అపీల్, అంటే ఎవరి యొక్క అర్థం. థింగ్స్ కోసం దట్, విచ్ బోత్ కెన్ బి యూజ్డ్. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద ఫోటో విచ్ ఆర్ దట్ కాజ్డ్ సచ్ ఏ బ్యాడ్ మూమెంట్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్గా వాడబడాలంటే విచ్ కానీ దట్ కానీ వాడుకోవాలి. ద వెహికల్ దాట్ ఆర్ విచ్ ఐ రెంటెడ్ బ్రోక్ డౌన్, అంటే విచ్ వాడినా దట్ వాడినా ఒకటే. నోట్, విచ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ వర్డ్స్: ఆల్, ఎవ్రీథింగ్, లిటిల్, మచ్, నన్, నో. ఎగ్జాంపుల్,
ఆల్ ది యాపిల్స్ దట్ ఫాల్ ఆర్ ఈటెన్ బై క్యామెల్స్. కొన్నిసార్లు వేర్, వెన్, వై అనేవి ఇన్ విచ్, ఆన్ విచ్, అట్ విచ్లుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ద ఇయర్ వెన్ షీ వాజ్ బోర్న్, ద హోటల్ వేర్ దే వర్ స్టేయింగ్, ద డే వెన్ హీ అరైవ్డ్, ఇలాంటివి కూడా మనం వాడుతూ ఉంటాం. డిఫైనింగ్ క్లాజుల్లో రిలేటివ్ ప్రొనౌన్స్ హూ విచ్ సబ్జెక్ట్స్, whom, who, which objects, whose, whose, of which పొజిటివ్ కేసులో వాడబడతాయి. రత్నకుమారి who is very optimistic says there will be full of rains this year. who, whom ఆబ్జెక్ట్గా వాడబడతాయి. ఎగ్జాంపుల్, ప్రసాద్ whom everyone respected turned out to be criminal. Prasad, object of a preposition, whom. Mr. Shalem Raju, for whom I was working, was very kind. Shalem Raju, who I was working for, was very generous. అంటే ఇట్లా రెండు రకాలుగా చెప్పినా కూడా ఒకే అర్థాన్ని మనకు ఇస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. పొజిటివ్ కేసులో ఇలాగా హూస్. దిస్ ఈజ్ రమేష్ whose class you will be taking. This is Ramesh whose class you will be taking. The children whose students are in class are trying to get government job. The children whose students are in class are trying to get government job. Which as subject and object. The 12:15 train, which is usually on time, comes 30 minutes late. These dresses which you can get any shop are very informative. Which object of a preposition. Krishna Canal, through which we will be traveling, is very far from here. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేర్చుకున్న చాప్టర్ని 1-2 సార్లు జాగ్రత్తగా విని అర్థం చేసుకుని దీంట్లో డిఫైనింగ్ సబార్డినేట్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ సబార్డినేట్ క్లాజ్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలో ఇవ్వడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ కానీ మీరు చేసినట్లయితే ఈ చాప్టర్లో మీరు నంబర్ 1 అయినట్టు లెక్క. చాలా జాగ్రత్తగా ఇవ్వడం జరిగింది. పంక్చువేషన్ మార్క్స్ కొన్ని ఇవ్వడం జరిగింది, కొన్ని పంక్చువేషన్ మార్క్స్ లేకుండా ఇవ్వడం జరిగింది. సో వీటిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తారు. 100% సక్సెస్ అవుతారని నా గట్టి నమ్మకం.